దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యము ధ్యానించక మునుపు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క సమయమందు నీ యొక్క వాక్యము వినడానికి, తెలియజేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు. ఎంతోమంది ప్రభువా మరి కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ ప్రభు నీవు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈ రోజున సజీవ లెక్కలో ఉండి నీ వాక్యము మేము వింటూ ఉన్నాం తండ్రి. నైనా మా యొక్క వినికిడిలో, మా యొక్క ఆలోచనలో, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి యొక్క నేటి దినాల్లో శత్రువు చాలా విజృంభిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి దినమందు వాక్యము తెలియచేద్దాము అన్న సమయానికి మీరు నమ్మితే నమ్మండి, ఒకేసారి కళ్ళు కనిపించకుండా పోని. మరి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క చదువుల నిమిత్తమై, ఎగ్జామ్స్ నిమిత్తమై ఎక్కువగా చదువుతూ ఉండడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ కలగడం ద్వారా మరి ఈ పరిస్థితి కలుగుచున్నది. దయచేసి నా కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఈ యొక్క సమయమందు వాక్యాంశము శత్రువుపై విజయము దేవుడు ఇస్తాడు అనే అంశం ద్వారా మనము మాట్లాడుకోబోతూ ఉన్నాం. దీనికి అనుగుణంగా మనం ఏర్పాటు చేసుకున్న వాక్యాంశము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వాక్య భాగం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యమగు నుండు బాహువులు నీ కింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క వాక్యాన్ని మనము వివరణ తెలియజేసుకున్నట్లయితే, ఈ యొక్క కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మాట్లాడుచున్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అనగా నిత్యము కలిగి ఉన్న ఆ దేవుడే మనకి నివాస స్థలము. ఈ రోజున ప్రియ దేవులారా, చాలామంది మన యొక్క నివాస స్థలము ఈ యొక్క లోకమే, ఈ లోకమే మాకు నివాస స్థలమని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మన యొక్క నివాస స్థలము పరలోక రాజ్యం. మనము కేవలము ఈ యొక్క లోకానికి యాత్రలోకముగానే మనం వచ్చాం, యాత్రలోకంలోనే మనం ఉంటూ ఉన్నాం. మరి యొక్క కాలము అనగా ఈ యొక్క లోకము ఎప్పుడు మరి సమసిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు శిథిల వ్యవస్థలోనికి వస్తుందో మనకు తెలియదు. ఈ యొక్క యాత్రలోకంలోనే మనం ఉండాలని, ఈ యొక్క లోకమే మనకి శాశ్వతమైన మనము అనుకునక ఒక లోకం ఉన్నది, ఆ యొక్క నివాస స్థలము నా యొక్క సొంతము అని మనము గ్రహించుకున్నట్లయితే మనము వాక్యానుసారముగా మనము నడుచుకునే బాధ్యత ఉంటుంది. అలాగనే ఇక్కడ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన యొక్క బలము నీ క్రిందనుంటుంది అనగా ఆయన యొక్క బలము నీకు ఎప్పుడునూ తోడుగా ఉంటుందని దేవుడి యొక్క వాక్యము మనకి తెలియపరుస్తున్నది. ప్రియదేవులారా, దేవుని యొక్క బలమే మనలను నడిపించాలి, ఆయన యొక్క బాహువే మనలను నడిపించాలి. ఏమండి, మనకి ఎంత బలం ఉన్నా, ఎంత బలగం ఉన్నా కూడా అదంతయు వ్యర్థమే. మరి శత్రువు మన మీదకు వచ్చినప్పుడు దేవుని యొక్క బలము లేని ఎడల మనం ఏమైపోతామండి? మన ప్రక్కనున్న మనుషులు కూడా ఏమైపోతారు? వెంటనే తొలగిపోతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవారు ఎవరు ఉండరు. ఏమండి, దేవుడు తప్ప మనకి ఎవరు తోడుగా ఆ సమయంలో ఉండరు. కనుక దేవుడే మనకి దిక్కు, దేవుడే నివాస స్థలముగా మనము ఎంచుకోవాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమాలుకుని ఉన్నాను. నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ఏమండి, మరి శత్రువు మన మధ్యకు వస్తూ ఉన్నప్పుడు, లేదంటే మన మీద ఎవరైనా పోరాటం చేస్తున్నప్పుడు అంతవరకు మనకి తోడుగా ఉన్నవారు, ఏమండి, నాకు బలగం ఉన్నదని మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ బలగం అంతా ఏమైపోతుంది? వెనక తగ్గిపోతూ ఉంటుంది. మేమేం చేయలేము, లేకపోతే మా మీద మాట వస్తుందని మరి మనకి సపోర్ట్ చేయకుండా ఉండేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు నేను తోడుగా ఉంటాను, నేను బలపరుస్తాను అంటూ ఉన్నాడు. ఏమండి, మనుషులు ఒకసారి మన దగ్గర ఏదైనా ఉన్నట్లయితే
ఆ సమయంలో అంటారు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను బలపరుస్తాను, నీకు ఎటువంటి హాని జరగకుండా నేను చూసుకుంటానని అంటూ ఉంటారు. కానీ కష్టకాలం వచ్చినప్పుడు వారందరూ మనల్ని ఏం చేస్తారంటే విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము నిత్యము మనకు తోడుగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, నిత్యం మనకి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు, నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనతోటే మనం ఉందాము, ఆయన ఎదుటే మనము సాగిలపడదాము, ఆయన ఎదుటే మనకి రక్షణ కలిగి ఉన్నదని మనము గ్రహించుకుందాము. అలాగనే యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది. 41వ అధ్యాయము 10వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. దేవునికి మహిమ కలిగాక. నేను ఉపేక్షించను, నిన్ను తొలగించను, నువ్వెవడవో నాకు తెలియదని నేను అనను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ సమయమందు దేవునికి వాక్యం నీవు వింటున్నావంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని ఇతరులకు పంచే అవకాశము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఏమండి, మనము చూసి మనమే ఉండకూడదండి. మనము చూసి ఇతరులకు ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం చేరవేసినట్లయితే దేవుని యొక్క దీవెన మన మీద ఉంటుంది. నాకేదో గొప్ప గొప్ప వ్యూస్ వచ్చేయాలి, ఎంతోమంది చూడాలి, లైక్ చేయాలని కాదండి. ఈ యొక్క వీడియోస్ చూస్తున్న ఎవరైనా ఒక్కరైనా మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించినట్లయితే, దేవా ఇదిగో ఈ యొక్క సమయం వరకు నేను ఆ యొక్క ఇతరుల వలె నేను ఉన్నాను, అనగా ఈ యొక్క లోకానుసారముగా నేను ఉన్నాను, కానీ ఈ యొక్క వాక్యం ద్వారా నా యొక్క హృదయం పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని వారు ఒక్క వీడియో ద్వారా వారి యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో కొమ్మరించుకుంటే, ఆ యొక్క ఆత్మ రక్షింపబడితే నా యొక్క ఆత్మ కూడా పదిలమవుతూ ఉంటుంది, నా యొక్క ఆత్మ కూడా రక్షింపబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలిగింది గాక. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియదేవుని బిడ్డలారా, మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనలను ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క స్వరూపమందు మనలను చెక్కుకుని ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వాక్యంలో మన యొక్క స్వరూపమందు నరులను చేద్దామని అంటున్నాడు దేవుడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క స్వరూపముగా ఉన్నాము, దేవుని యొక్క స్వరూపముగా ఉన్నాము. మన యొక్క స్వరూపము ఎవరిది? దేవునిది. కనుక ఈ యొక్క స్వరూపాన్ని బట్టి మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు కూడా సరైన మార్గంలో ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. నీవు నా దాసుడు అనియు, ఏమండి, దాసుడైనా దాసురాలైనా, ఏమండి, నీవు నా దాసుడు అనియు నీవు నా దాసురాలు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఎవరంటారండి ఈ మాట? ఈ మనుషులైతే కొంత మట్టుగా అంటారు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీకు నేను తోడుగా ఉంటాను, నేను రక్షిస్తానని కొద్ది సమయం వరకే వారు అంటారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిత్యం ఆయన తోడుగా ఉంటాడు. నేను ఉపేక్షించలేదు, నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నా రాజ్యము, నువ్వు నా వంశము, నీవు నా సొత్తు అని దేవుడు తెలియజేస్తున్నాడు పలు వాక్యాల్లో. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాలను మనం గ్రహించాలి. ఏమండి, జ్ఞానముతోటి మనము గ్రహించుకున్నట్లయితే ఈ వాక్యంలో మనతోటి దేవుడు మాట్లాడి ఉన్నాడు, మనలను బలపరుస్తున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా అని మనం గ్రహించుకోగలము. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. దేవుని స్తోత్రము కలిగాక. చాలామంది December 31st నైట్ ఈ యొక్క వాక్యాన్ని అంటూ ఉంటారు, నేను నీకు తోడై ఉన్నానని వాక్యం వచ్చింది నాకు, ఇదిగో ఈ యొక్క వాక్యము బట్టి అయ్యా నాకు ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. చాలా సంతోషం, వాక్యం రావడం చాలా సంతోషమే. కానీ వాక్యానుసారంగా మనం ఉంటున్నామా? దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, ఆ యొక్క 365 రోజులు నీకు తోడుగా ఉండాలంటే దేవుడు చెప్పిన రీతిగా నీవు అనుసరించాలి. ఏమండి, మొన్నటి దినమందు ఒక వ్యక్తి మీద కేసు పెట్టి ఉన్నారు. ఏమనంటే ఈ యొక్క విగ్రహారాధన గురించి, ఈ విగ్రహారాధన చేయకూడదు అని ఒక సేవకుడు చెప్తే, మరొక విశ్వాసి, క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసి ఏం చేస్తున్నాడంటే, అతని మీద విగ్రహాలు మేము పెట్టుకుంటూ ఉన్నాము, విగ్రహాల మీద వారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని
వారి మీద వారు కేసులు పెట్టుకుని ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తున్నది? విగ్రహారాధన చేయమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నదా? లేదు. ఏమండి, విగ్రహారాధన చేయకూడదని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. నిర్గమకాండము 20 1-2 దేవుడు తెలియజేస్తున్నాడు. మనకి అనుకూలముగా మన యొక్క భక్తిని మనము కనుపరుచుకోకూడదు దేవుడికి. ఏమండి, మనకి అనుకూలముగా దేవునికి సంఘాన్ని ఏమండి వాడుకోకూడదు. మనము దేవుడు ఏదైతే ఈ యొక్క వాక్యాలు చెప్పినాడో దాని ప్రకారంగానే మనం జీవించాలి, దాని ప్రకారంగానే మనం నడవాలి. ఈ గ్రంథంలో ఉన్నదా? ఉన్నట్లుగానే నువ్వు చేయి, లేదా లేనట్టుగానే చేయి. దేవుడు అంటున్న మాట బహు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమండి, భయపడకము, నేను నీ దేవుడినే ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయబడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ప్రతి వాక్యంలో ప్రతి లైన్లో దేవుడు అంటున్న మాట, నిన్ను ఆదుకుంటాను, నిన్ను రక్షిస్తాను, నా స్థలములో నిన్ను ఉంచుతానని దేవుడు పదే ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందునని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నమ్మకంగా దేవుని ఎదుట నీవు జీవించినట్లయితే. నేను నమ్మకంగా జీవిస్తున్నానయ్యా, అయినను కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నారు చాలామంది. ఏమండి, కాచే చెట్లకి మాత్రమే దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏమండి, ముండ్ల చెట్లకి ఎటువంటి దెబ్బలు ఉండవు. ఏమండి, కనుక ప్రియ దింపులారా, మనము కాచే చెట్లమి. ఒకనొక సమయంలో మనము విరివిగా మనం పోస్తాం, విరివిగా మనము పంట పండుతుంది మన యొక్క జీవితంలో. ఎలాగనంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశము. కనుక ప్రియ దింపులారా, మనకి ఎన్ని బాధలు వచ్చినా కూడా ఈ విశ్వాసం నుంచి మనం తప్పిపోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడే ఇంత మాట అంటుండే ఎన్నో శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలు సహించలేమో మనము. ఇంకొక విషయంలో కూడా దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను శ్రమలు పెడతాను కానీ అది మరణానికి నేను చేరువ చేయను కదండి. మరణానికి ఆయన చేరువ చేయడు. మరి యోబును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినాడు. ఏమండి, అటువంటి శ్రమలు మనకు వచ్చినట్లయితే వెంటనే ఏదో తాగేసి మనం చచ్చిపోతాం. ఏమండి, భార్య ద్వారా నిందన వచ్చినది, అయినను కూడా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. అంత గొప్ప విశ్వాసం అండి యోబు. అంతకంటే గొప్ప వాళ్ళమా మనము? ఏమండి, అంతకంటే గొప్ప వాళ్ళమా? లేదు. కనుక ప్రియమిత్రులారా, యోబు వంటి విశ్వాసం మనకి కలుగును గాక. ఆమేన్. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఏమండి, నీ యజమానుడు నిన్ను తిట్టినా, లేకపోతే నీ యొక్క యజమానురాలు నిన్ను ఏం చేసినా కూడా, ఏ విధముగా ఉన్నా కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థించు, మోకరించి చేసిన వెంటనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మోకరింపు ప్రార్థన లేదు, ఏమండి, ఉపవాస ప్రార్థన లేదు, మామూలు ప్రార్థన కూడా లేదండి. ఒక అర నిమిషం మాత్రమే ప్రార్థించేవారుగా మనం ఉంటూ ఉన్నాం. ఎంతగా ప్రార్థన హీనముగా ఉంటుందో అంతగా మన యొక్క బ్రతుకు కూడా హీనంగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమ, ప్రార్థనలో మనము బలపడదాం, ప్రార్థనలో మనం జీవిద్దాం, ప్రార్థనలోనే మనం గడుపుదాం. ప్రార్థనలోనే ఉన్నట్లయితేనే ఇవన్నీ ఈ యొక్క వాక్యములన్నీ మన యొక్క జీవితంలోనికి దేవుడు ఆహ్వానిస్తాడు. నీకు నేను తోడుగా ఉంటానంటున్నాడు. నా ఆశ్రయ దుర్గం అంటూ ఉన్నాడు. ఏమండి, కోట అంటూ ఉన్నాడు, ఆదుకుంటానంటూ ఉన్నాడు. నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నిన్ను ఏమంటున్నాడండి ఈ యొక్క లైన్లో, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటేనే. ఎంత బాధ్యత అండి. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనమైతే తెలుసుకోలేని అజ్ఞానులుగా ఈ యొక్క లోకంలో మనం జీవించేస్తున్నామంతే. ఏమండి, ఈ యొక్క పొట్ట కోసం, ఏమండి, ఈ యొక్క కుటుంబము కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ దేవుని కొరకు మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాం, ఎంతగా మనం జీవిస్తూ ఉన్నాం, ఎంతగా ఒదుగుచూ ఉన్నాం మనం గ్రహించుకోవాలి. ఈ దినమందే మనకు అవకాశం ఉన్నదేమో, ఈ సమయమందే మనకు అవకాశం ఉన్నదేమో. ప్రియ దేవుని సంగమ, అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని
అయ్యా ఇదిగో నన్ను నీవు తప్పించు, నా శత్రువు మీద నాకు విజయము దయచేస్తానని నీ యొక్క వాక్యాల ద్వారా నాతో మాట్లాడి ఉన్నావు కదా. అయితే నాకు శత్రువు ఈ రీతిగా ఉన్నది, ఆర్థిక సమస్యని శత్రువు ఉన్నదయ్యా, సమాధానము లేని శత్రువు నాతోటి ఉన్నాడయ్యా, నాకు సమాధానం అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సకలాసుల కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనములు. ఈ యొక్క సమయమందు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే వింటున్నారో, ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారి యొక్క కుటుంబంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ సమస్త మెరిగిన గొప్ప దేవుడు కనుక ప్రభా వారికి ఉన్న సమస్యలను ఏ స్థలంలో తొలగించి నీ కృపచోటున వారిని భద్రపరుస్తున్నట్టు ఉన్నాం. ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్న వారిని మీరు జ్ఞాపం చేసుకోండి, స్వదేశంలో ఉన్న వారిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఇదిగో నైనా నిశ్చితమైతే నైనా ఎవరికైతే ప్రార్థన అవసరకున్నారో నీకు తెలుసు నైనా, ఎవరైతే నాకు తెలియజేస్తున్నారో నీకు తెలుసు ప్రభువా. అయినా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. ఇదిగో ప్రభ నిశ్చితమైతే గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న నీ యొక్క బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోండి, ఆశీర్వదించండి. నేను ధనహీనత కలిగి ఉన్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలను దీవించండి నాయన. ఇదిగో ప్రభువా దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుచున్న వారిని మీరు జ్ఞాపం చేసుకోండి. నేను ఆ దూరదేశం నుంచి స్వదేశానికి రావాల్సిన ఆ యొక్క బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నేను నిశ్చితమైతే మమ్మల్ని నిత్యము నీ యొక్క వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి మీరే మహిమ పొందుకుంటారని ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా మీద, మా కుటుంబాల మీద, మా ఇరుగు పొరుగు వారి మీద మీరు కొమ్మరించి మీరే మహిమ పొందుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.